So, hi Andy. I'm Govindar Reddy. I'm CEO at Dr. Rich Abroad MBBS Consultant Services. I'm an professional education consultant and career counselor. So, today's topic and today's question are session 9 on MBBS Abroad 2021. So, yesterday కొన్ని క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా నిన్న మిస్ అయినాయి కొన్ని క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ కూడా ఈరోజు అప్డేట్ చేశాను చూడండి ఒకసారి. సో ఈరోజు ఉన్న 8 క్వశ్చన్స్ టుడే ఐ విల్ పిక్ 8 క్వశ్చన్స్ అండ్ టుమారో ఐ విల్ సమ్ అదర్ క్వశ్చన్స్ ఇస్ దే టుమారో ఐ విల్ అప్డేట్ ద అనదర్ సెషన్. I will update the remaining all question answers, and if you have any questions just contact below WhatsApp numbers, or you have any doubts whatever the programs, whatever the university, whatever the country, whatever the doubts you have, just contact below WhatsApp numbers. Or you have any information, whatever the next exam, what is the MBBS Philippines, Russia, Ukraine, Kazakhstan, Georgia, whatever the country, just go to the Dr. Bridge Job.MBBS YouTube channel. You get the full knowledge about all the countries information. Okay. And okay, today's question answers 9 on MBBS Abroad 2021. So first question is sir, MBBS 5 years MBBS versus 6 years MBBS చాలా మంది అడుగుతున్నారు. సో 5 years MBBS versus 6 years MBBS. సో 5 years MBBS అంటే మనకి 4 years MBBS అయిపోతుంది, 1 year ఇండియన్ ఇంటర్న్షిప్ అయిపోతుంది, 5 years అయిపోతుంది కాబట్టి త్వరగా మనము అండ్ అదే ఫిలిప్పీన్స్ కానీ కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ మనకి 5 years MBBS అయిపోతుంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అయిపోతుంది. అదే రష్యా కానీ యుక్రెయిన్ కానీ కజకిస్తాన్ కానీ రష్యా కానీ యుక్రెయిన్ కానీ లేకపోతే ఇంకా జార్జియా కానీ రిమైనింగ్ కంట్రీస్లో 6+1 7 years అవుతుంది. ఫిలిప్పీన్స్ అయితే 4+1 5 years అవుతుంది. సో 5 yearsలోనే మనకి ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అవుతుంది, ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కంప్లీట్ అవుతుంది. 2 years సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. 2 years సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దాని గురించి క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఇస్ రియల్ ఫ్యాక్ట్ బిహైండ్ దట్ 5 years MBBS 6 years MBBS? ఓకే, లేదా ఇది 4 years MBBS వర్సెస్ అప్రాక్స్ 5 years MBBS వర్సెస్ 4 or 5? 4 years MBBS versus 5 years MBBS or 6 years MBBS. What is the difference? What is the Russia versus remaining countries? Kazakhstan 5 years, Kyrgyzstan 5 years, Philippines 5 years. Which is the best country? Georgia కూడా కొన్ని యూనివర్సిటీస్ 5 years ఉన్నాయి. సో రష్యాలో వచ్చేసరికి 6 years ప్రోగ్రామ్, రిమైనింగ్ 5 years. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈరోజు ఏది బెస్ట్ అనేది ఒకరోజు చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఆన్ MBBS Abroad 2021 అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఆన్ మెడికల్ PG. Or next exam impact on MBBS abroad or MBBS in India. What is the impact? How to affect on medical PG seats in India? And question number 2 idi. And question number 3 also how to select the best country. So how to select the best country, and the fourth question is how to select the best university. ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బిఫోర్ ఎండార్స్మెంట్ పాలసీ ఒక రకంగా ఉంటుంది, ఆఫ్టర్ ఎండార్స్మెంట్ పాలసీ. What is the endorsement policy? How to select the best country? How to select the best university? These are the 4 questions. And fifth question is MBBS and Russia ఎలా ఉంటుంది? Russia, how to the MBBS and Russia? Russiaలో MBBS ఎలా ఉంటుంది? What is the procedure? And దాంతో పాటు సార్ రష్యన్ లాంగ్వేజ్ కూడా అడిగారు. రష్యన్ లాంగ్వేజ్. సో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, ఫిలిప్పీన్స్లో అయితే రష్యన్ లాంగ్వేజ్ అవసరం లేదు, కిర్గిస్తాన్లో ఏ లాంగ్వేజ్ అవసరం లేదు, రిమైనింగ్ ఓన్లీ రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట. అది కాక 6 years MBBS, ఇంకొక 1 year ఇంటర్న్షిప్ అంట. ఏంటి వాట్ రష్యా గురించి అడుగుతున్నారు. ఓకే, రష్యన్ లాంగ్వేజ్. సో తర్వాత ఎంబీబీఎస్ కజకిస్తాన్ నిన్న చెప్దాం అనుకున్నాను, మిస్ అయింది. కజకిస్తాన్ ఎంబీబీఎస్ కజకిస్తాన్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి చాలా మంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ బిఎస్ కోర్స్ ఎంబీబీఎస్ అండ్ ఫిలిప్పీన్స్లో బిఎస్ కోర్స్ అని ఇంటర్మీడియట్ కోర్స్ ఉంటుంది, అది ఎంబీబీఎస్ కోర్స్ అని చెప్తున్నారంటే అది ఎంబీబీఎస్ కోర్సా కాదా? బిఎస్ కోర్స్ 1 year కానీ 1.5 year కానీ 1.25 బిఫోర్ ఎంబీబీఎస్ ప్రీ మెడికల్ ప్రోగ్రామ్, అది ఎంబీబీఎస్ పార్ట్ అని చెప్తున్నారు, అది ఎంబీబీఎస్ పార్టా కాదని అడుగుతున్నారు. ఓకే, దీస్ ఆర్ 8 questions today's session. So you have any other questions? If you have any other information, just contact below WhatsApp numbers. Or you have any admission requirements also, already admissions processes and counselings almost all for 1-2 universities are already closed. So remaining full English medium, as full English medium, Crimea Federal is one of the research medical university and Nobel Prize award university, Sputnik vaccination university, 100 years oldest government full English medium medical university. So there is no problem at our university out ఉంది, excellent university, one of the best ఎంసీ పాస్ పర్సన్ ఇంతకు ముందు, అండ్ దట్ ఈస్ అ రీసెర్చ్ మెడికల్ స్పుత్నిక్ వ్యాక్సినేషన్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ. అండ్ Ulyanovsk సేమ్ లైక్ దట్, స్టేట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ. సో దీస్ ఆర్ ఆల్ 2 right now under 25 lakhs budget, and Pirogov Russian National Research Medical University situated in Moscow is a budget under 35 lakhs, and People Friendship IIM Suchinov is their budget under 50 lakhs, and budget under 1 crore is their Riga Standard Medical University in Europe. So you have any university requirements, you have any university details, just contact below WhatsApp numbers, or
or you have any queries or you have any questions regarding MBBS Abroad 2020, just contact below of numbers. Okay, yeah, okay. So today's session is question and answer session MBBS Abroad 9, question and answer session 9 and MBBS Abroad 2021. So first question వచ్చేసరికి 5 years MBBS versus 6 years MBBS. సో సార్ ఫిలిపీన్స్లో 5 years MBBS, కిర్గిస్తాన్లో 5 years MBBS, జార్జియాలో 5 years MBBS, కజకిస్తాన్లో 5 years MBBS. సో అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రష్యాలో కూడా 6 years MBBS, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అసలు మేము 5 years MBBSకి వెళ్ళొచ్చు కదా, 6 years రష్యా ఎందుకు వెళ్ళాలి, 1 year వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? అదే ఫిలిపీన్స్లో అయితే ఇంకా 3 years MBBS, 1 year ఇంటర్న్షిప్, ఆ ఇంటర్న్షిప్ కూడా ఇండియాలో వెళ్ళేటట్టు 4 yearsలో MBBS అయిపోతుంది, 4 yearsలో MBBS అయిపోతుంది అని చెప్తున్నారు. సో మేము అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి రష్యాలో 6 years MBBS ప్రోగ్రామ్? ఈవెన్ ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు ఉన్నా, ఎన్ని స్పుత్నిక్ వ్యాక్సినేషన్ తీసుకొచ్చినా, లేకపోతే ఎన్ని నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ వచ్చినా, ఎంత రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నా, ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నా సరే మేము కజకిస్తాన్కి వెళ్తాము. 5 years MBBS అమ్మాయిలు కాబట్టి లేదా అబ్బాయిలు కాబట్టి డ్యూరేషన్ తగ్గుతుంది, పిల్లలు అమ్మాయిలు కాబట్టి ఇంకా వాళ్ళకి దాంతోపాటు సరికి మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత పర్సనల్ చాలా ఉంటాయి కాబట్టి ఎందుకు 1 year వేస్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 1 మెయిన్ క్వశ్చన్ ఇదే అడిగారు. మెయిన్గా చాలామంది పేరెంట్స్ మన క్వశ్చన్ రాసేసి కానీ కౌన్సిలింగ్స్ విజయవాడ ఆఫీస్ అండ్ హైదరాబాద్ వైజాగ్లో ఇదే క్వశ్చన్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు. మేము ఎందుకు 5 years జాయిన్ అవ్వకూడదు, ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో, లేదా అబ్బాయిలైనా సరే. ఇక్కడ 5 years కజకిస్తాన్లో 5 years ఆఫర్ చేస్తున్నారు, ఫిలిపీన్స్ అయితే 4 yearsలో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నారు, తర్వాత కిర్గిస్తాన్లో 5 years MBBS ఆఫర్ చేస్తున్నారు. అసలు రష్యా 6 years MBBS ఎందుకు చదవాలి? సో సార్ MBBS నేను చాలా వీడియోస్లో చెప్పాను. మన ప్రీవియస్ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ చెప్పున్నాను. MBBS బిఫోర్ 2019 వేరు, MBBS ఆఫ్టర్ 2019 వేరు. సో MBBS బిఫోర్ 2019 వేరు, MBBS ఆఫ్టర్ MBBS ఆల్మోస్ట్ టోటల్ మెడికల్ హిస్టరీలో ఉన్నాయి నెంబర్ ఆఫ్ చేంజెస్, అన్ని చేంజెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు బిఫోర్ MBBS అబ్రాడ్ అవ్వచ్చు, MBBS ఇండియా అవ్వచ్చు, టోటల్లీ చేంజ్ అనమాట. టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమే చేంజ్ చేస్తారు. దాంట్లో మొట్టమొదటిగా ఎంసీఐ, ఇంతకు ముందు ఎంసీఐ ఆల్మోస్ట్ 20 to 30 years సర్వీస్లో ఉన్న ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక బాడీ రెగ్యులేటర్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. ఈ కంట్రీస్కి వెళ్ళండి, యూనివర్సిటీస్కి వెళ్ళండి, లేదా ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ అంతా రూల్ చేసే ఒక రెగ్యులేటరీ సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. దాన్ని క్యాన్సిల్ చేసి NMC తీసుకొచ్చారు. సో NMC తీసుకొచ్చి MBBS ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాశారు అండ్ నో ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. సో ఇంతకుముందు ఎంసీఐ థియరిటికల్ ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో చదివితే అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కంపల్సరీ ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అబ్రాడ్లో వచ్చేసరికి ఇంతకుముందు ఎంసీఐ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు వచ్చేసరికి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు, నెక్స్ట్ 1 నెక్స్ట్ 2. టోటల్ ప్రొసెస్ అనేది చేంజ్, టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్. ఒక రెగ్యులేటరీ బాడీ క్యాన్సిల్ చేశారంటే దాంట్లో నెంబర్ ఆఫ్ లూప్ హోల్స్ ఉన్నాయి లాస్ట్ 60-70 years నుంచి. అవన్నీ క్యాన్సిల్ చేశారంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు. సో కాబట్టి అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, అప్పుడున్న కాలేజెస్ వేరు, అప్పుడున్న యూనివర్సిటీస్ వేరు. ఇంతకుముందు ఎంసీఐ ఉన్నప్పుడు కొన్ని మెడికల్ యూనివర్సిటీస్ ఎక్స్క్లూజివ్గా ఇండియన్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేది. ఇప్పుడు ఆఫ్టర్ NMC వచ్చిన తర్వాత అసలు ఏ యూనివర్సిటీ కూడా అప్రూవల్ లేదు. చాలా మంది మీకు పాంప్లెట్లో అక్కడ NMC అప్రూవల్ అంటారు. ఏ అప్రూవల్ అవసరం లేదు. అసలు అప్రూవల్ అసలు ఏ యూనివర్సిటీ కూడా ఇండియన్ గవర్నమెంట్ అబ్రాడ్లో ఒక్క యూనివర్సిటీ కూడా అప్రూవ్ చేయకూడదు కూడా. సో కాబట్టి చాలా మంది NMC అప్రూవ్డ్ యూనివర్సిటీ లేకపోతే MC అప్రూవ్డ్ యూనివర్సిటీ అలా అంటారు. అసలు అప్రూవల్ అవసరం లేదు. ఏ యూనివర్సిటీకి అప్రూవల్ అవసరం లేదు. ఇండియన్ గవర్నమెంట్ ఏ యూనివర్సిటీ అప్రూవ్ చేయదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. NMC అప్రూవ్డ్ అంటారు, అది అబద్ధం, ఉండదు, అలా అప్రూవ్ చేయదు. సో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఆ చేంజెస్లోనే నెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ అనేది హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. This is a doctor is MBBS professional course. Before 2019 నా MBBS అనేది ప్రొఫెషనల్గా లేదు. There is no professional course. ప్రతి ప్రొఫెషనల్ కోర్స్కి డిగ్రీ ఇచ్చే ముందు ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంతకు ముందు లేదు. It's not treated as a professional course. Remaining all CA కానీ teaching whatever all the courses-కి ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు అందుకని MBBS అనేది ఆఫ్టర్ 2019 తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా ప్రొఫెషనల్ కోర్స్గా తయారైంది. ప్రొఫెషనల్ కోర్స్ అంటేనే అసలు ఇంకా మాస్టర్స్ అవ్వాలి, సబ్జెక్ట్లో మాస్టర్స్ అయిపోవాలి. ప్రతి సబ్జెక్ట్ ప్రతి పాయింట్ మీద మనకి చెప్తారు చూసారా,
బిఫోర్ ఎంసీఏ అంటే ఎలా ఉండేదంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి దాంట్లో చదువుకోండి అలా చెప్తారు కదా, అలా ఉండదు. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ప్రతి క్లాస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ప్రొఫెషనల్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా మంది చెప్తారు, సో అక్కడ ట్రాపికల్ క్లైమేట్, ఇండియాలో డిసీజెస్, ఇక్కడ డిసీజెస్ ఒకటి, అక్కడ తుమ్ములు వస్తాయి, ఇక్కడ దగ్గులు వస్తాయి, అక్కడ జ్వరం వస్తుంది, ఎక్కడ జ్వరం వస్తుంది అని చెప్తారు. అదంతా ఓల్డ్ ఏందం. వాళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్స్ అవ్వలేరు, ఆర్ఎంపీ డాక్టర్స్ అయిపోతారు. ఎందుకంటే సీజనల్ డిసీజ్ మన జలుబు కానీ దగ్గు కానీ లేకపోతే ఏదన్నా చిన్న వస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఇంటి పక్కన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ప్రొఫెషనల్ డాక్టర్స్ అంటే అలా ఉండరు. వాళ్ళు ఇలా చిన్న జలుబు దగ్గు జ్వరాలు చూడరు. ప్రొఫెషనల్ డాక్టర్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్లు అయినా ఎలాంటి క్లైమేట్లు అయినా, చాలా మంది చెప్తారు అక్కడ క్లైమేట్ వేరు, ఇక్కడ క్లైమేట్ వేరు, అక్కడ క్లైమేట్ సేమ్, ఇక్కడ క్లైమేట్ సేమ్ డిసీజెస్ వస్తాయి, సేమ్ సర్జరీస్, సేమ్ అంటారు. అసలు అది 100% రాంగ్. అది రాంగ్ వే ఆఫ్ పర్సెప్షన్. ఇట్ ఇస్ నాట్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అసలు వాళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్స్ కాదు, బట్టి కొట్టే డాక్టర్స్. సేమ్. అసలు ప్రొఫెషనల్ డాక్టర్స్ అంటే ఎలాంటి టైంలో అయినా, ఎలాంటి కంట్రీ అయినా, ఎలాంటి క్లైమేట్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా వర్క్ చేయగలగాలి. దాన్ని ఆ ప్రాబ్లం అవుట్పుట్ తీసుకురావాలి, ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలగాలి, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయగలగాలి. ఎలాంటి సిచ్యువేషన్ అంటే దట్ ఈస్ ద ప్రొఫెషనల్ కోర్స్. ఇట్స్ నార్మల్. ఇట్స్ MBBS డిగ్రీ ఇస్ నాట్ ఆర్డినరీ డిగ్రీ ఫ్రమ్ 2019 onwards. సో ఇక్కడ 1 year అయిపోతుంది, 4 years అయిపోతుంది, 3 years అయిపోతుంది. ఇంతకుముందు MBBS సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అని చెప్పి 4 years MBBS ఇంక్లూడింగ్ పీజీ. ఈ పీజీ ఫ్రీ అని చెప్పేవాళ్ళు 4 years MBBS. సో కాబట్టి ఇక 5 years 6 years అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ అయినది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే మీరు చదివిన 5 years వేస్ట్ అయిపోతుంది. ఎస్, నెక్స్ట్ ఇయర్ మీకు పర్ఫెక్ట్గా గైనా ఆ సబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ డ్యూరేషన్ ఇస్ నాట్ ఎన్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. డ్యూరేషన్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ స్కిల్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇంకా అది రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. రాంగ్, చాలా నేరేటివ్ థింకింగ్ అంటారు దాన్ని. సో అసలు ఒక ప్రొఫెషనల్ డాక్టర్, అసలు ప్రొఫెషనల్స్ అంటేనే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేయగలగాలి. దట్ ఈస్ ద ప్రొఫెషనల్. ఒక డాక్టర్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేయగలగాలి. నేను నా దాంట్లోనే లేదు, దీంట్లో నాకు ఇదే ఒక చేయకూడదు. అలా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేయగలగాలి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా దాని వల్ల సార్ట్అవుట్ చేయగలగాలి. చలిలోనే చేస్తాం, మేము ఇండియాలో చదువుకున్నాం లేదా ఫిలిపీన్స్లో చదువుకున్నాం, అక్కడ చలి లేదు. సో ఇక్కడ పేషెంట్స్ US వెళ్ళాము, అక్కడ పేషెంట్స్ మేము చూడము. యుక్రెయిన్ వెళ్ళాము, వాళ్ళ పేషెంట్స్ మేము చూడము. రష్యా వాళ్ళ పేషెంట్స్ మేము చూడము, ఎందుకంటే వాళ్ళు చలిలో ఉంటారు, మేము ఎండలో ఉన్నాము. ఇది అసలు చాలా సిల్లీ థింగ్స్ సార్. అసలు ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది అసలు అది రాంగ్ వే ఆఫ్ థింకింగ్, రాంగ్ వే ఆఫ్ ఫీడింగ్ అనమాట. అసలు డాక్టర్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి కండిషన్, ఎలాంటి దాంట్లోనే చేయగలగాలి. ఎస్పెషల్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, లేకపోతే ఫిలిపీన్స్ కానీ 5 years MBBS కోర్సు లేదు. అసలు యాక్చువల్ డ్యూరేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్లో డ్యూరేషన్ అంతా అవి మార్చేస్తారు. యాక్చువల్ డ్యూరేషన్ కాదు అవి. కిర్గిస్తాన్ MBBS 6 years MBBS, నాట్ 5 years MBBS. జార్జియా MBBS 5 years MBBS, 6 years MBBS. ఫిలిపీన్స్ MBBS అనేది 5 years కాదు, 5.5 మినిమం, లేదా మ్యాక్సిమం. ఒరిజినల్ MBBS అయితే 6 years. అక్కడ 6 years కూడా MBBS కాదు, 2 years. BS కోర్స్ అనేది 1 year అంటారు, 1.5 years అంటారు. మినిమం 2 years చేయాలి సర్జికల్ బ్రాంచ్ కావాలంటే పీజీలో. 1.5 years నాన్ సర్జికల్ బ్రాంచ్ కావాలంటే 1 year చేస్తే వాళ్ళ ఇష్టం డ్యూరేషన్. అది అటానమస్ డీమ్డ్ మెడికల్ కాలేజ్, మా ఇష్టం డ్యూరేషన్ అంటారు. 3 years ఓన్లీ. యాక్చువల్ MBBS ఇన్ ఫిలిపీన్స్ ఓన్లీ 3 years. ఇంటర్న్షిప్ ఇంక్లూడింగ్ 4 years. ఆ ఇంటర్న్షిప్ ఇండియాలో 3 years MBBSలో, ఇండియాలో 5 years MBBS ఉన్నప్పుడు ఫిలిపీన్స్లో 3 years MBBS అసలు ఎలాంటి స్కిల్స్ వస్తాయి, ఎలాగ మనం క్రాక్ చేయగలం నెక్స్ట్ ఎగ్జామ్. చాలా అడ్వర్టైజ్మెంట్స్, చాలా ఫేక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అది నేను చెప్పట్లేదు. ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అని మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, క్లియర్గా చెక్ చేసుకోండి. సో డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రమోషన్స్, ఫాల్స్ ఎంసై పాస్ పర్సంటేజెస్. వాళ్ళే క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చారు. ఓకే, 5 years MBBS, 6 years MBBS అని కాదు. మనకి ఎక్కడ మంచి నాలెడ్జ్ వస్తుంది, మనం ఎక్కడ మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, మనకి ఎక్కడ మంచి క్లినికల్ నాలెడ్జ్ వస్తుంది, ఎంత మనం ఎక్స్పర్టైజ్ అవుతాము. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సులో మీకు ఎవరు జాబ్స్ ఇవ్వరు. ఎవరు జాబ్స్ ఇవ్వరు. జాబ్స్ కోసం చదువుకోవడానికి ఇది ప్రొఫెషనల్ కోర్సులో ఎవరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయరు. ప్రాక్టీస్ చేస్తారు. అన్లిమిటెడ్ ఎర్నింగ్స్. దిస్ ఇస్ నాట్ లిమిటెడ్. ప్రొఫెషనల్ కోర్స్కి లిమిటెడ్ ఎర్నింగ్ ఉండదు. జాబ్స్ ఎవరు చేయరు. 99% ఒరిజినల్గా ప్రొఫెషనల్స్ ఎవరు జాబ్స్ చెయ్యరు. దిస్ ఇస్ 100% ట్రూ. సబ్జెక్ట్ లేకపోతే జాబ్స్ చేస్తారు.
రిమైనింగ్ కోర్సులకి ఈ కోర్సుకున్న డిఫరెన్స్ అదే. ప్రాక్టీస్ ఎలా ఉందని అడుగుతారు తప్పితే ప్రాక్టీస్, వాట్ ఈస్ ద ప్రాక్టీస్? ప్రొఫెషన్. సో ఇట్స్ నాట్ శాలరీ బేస్డ్ అనమాట. శాలరీ తీసుకుంటారు బట్ ఇట్స్ నాట్ వర్తబుల్ క్యాండిడేట్స్ మాత్రమే శాలరీస్ తీసుకుంటారు. బట్ మామూలుగా యాక్చువల్గా అయితే సబ్జెక్ట్ ఉందనుకోండి, మంచి స్కిల్స్ ఉంటే కంపల్సరీ వాడు సొంత హాస్పిటలే పెట్టేస్తాడు. లేదా అసలు జాబ్ శాలరీ తీసుకుంటే డైరెక్ట్గా హాస్పిటల్లోనే షేరింగ్. అది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ఎర్నింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. శాలరీస్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ శాలరీస్ వస్తాయి కంపారిటివ్లీ ప్రొఫెషనల్. మనం ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా ఉన్నాడు కానీ నార్మల్ డాక్టర్కి. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్. అక్కడ 4 years 5 years కాదు మీరు చూడాల్సింది, డ్యూరేషన్ కాదు చూడాల్సింది, సబ్జెక్ట్స్, క్లినికల్ ఎక్స్పోజర్, తర్వాత అక్కడ యూనివర్సిటీ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇవన్నీ చూసుకొని జాయిన్ అవ్వాలి. అంతే తప్పితే ఇక్కడ 4 years అయిపోతుంది, 2 years అయిపోతుంది, 3 years అయిపోతుంది, మళ్ళీ మ్యారేజెస్ లేట్ అయిపోతుంది, మళ్ళీ కెరియర్ లేట్ అవుతుంది. ఎస్, ఎంబీబీఎస్ అనేది పెద్ద లాంగ్ సబ్జెక్ట్, 12 ఏళ్ళు 13 ఏళ్ళు పడుతుంది ఆన్ యావరేజ్గా. 6 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, తర్వాత పీజీకి వచ్చేసరికి మినిమం 3 to 6 years డిఫరెంట్ బ్రాంచెస్ను బట్టి. యూఎస్ఏలో 12 years, యూకేలో 12 years, జర్మనీలో 12 years, అన్ని ఆల్మోస్ట్ ఆల్ మినిమం 9 to 12 years. ఇండియాలో కూడా 9 to 12 years పడుతుంది. బేస్డ్ ఆన్ మనం ప్రొఫెషనల్ కరెక్ట్గా సెటిల్ అవ్వడానికి 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు పడుతుంది బాగా సెట్ అవ్వడానికి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ జాబ్. సో మనం ఇంకా అక్కడ క్లైమేట్ వేరు, ఇక్కడ క్లైమేట్ వేరు, అక్కడ దగ్గు వస్తుంది, ఇక్కడ దగ్గు వస్తుంది, అక్కడ జలుబు వస్తుంది, అక్కడ తలనొప్పి వస్తుంది, ఇక్కడ తలనొప్పి వస్తుంది. ఇవన్నీ ఇది చాలా సిల్లీ థింగ్స్, చైల్డిష్ థాట్స్ అనమాట ఇవన్నీ. సో ప్రొఫెషనల్ కోర్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద క్లైమేట్, ఏ విధంగా మీరు అన్నిటికీ రెడీగా ఉంటేనే మీరు డాక్టర్స్, ప్రొఫెషనల్ డాక్టర్స్ అంటారు. అసలు ప్రొఫెషనల్ కోర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు, అది రాంగ్ కదా. సో అది స్పెషాలిటీ వేరు, సూపర్ స్పెషాలిటీ వేరు. వాటిలో మళ్ళీ ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తారు, మళ్ళీ అది వేరు. ఎంబీబీఎస్ వరకు నేను చెప్తున్నాను, ఓకే. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫర్దర్ ప్రొసీజర్స్ ఉంటాయి చాలా. ఫెలోషిప్ అంటారు, తర్వాత సూపర్ పీజీలో సపరేట్గా ఉన్న తర్వాత సూపర్ స్పెషాలిటీ, తర్వాత స్పెషాలిటీ, తర్వాత సూపర్ స్పెషాలిటీ, తర్వాత ఫెలోషిప్ అని చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫర్దర్గా. అవి వేరు. మళ్ళీ దాంట్లో ఇన్డెప్త్ ఇంకా అంత మాస్టర్స్ అనుకోవాలి, ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉండరు అనమాట, అది వేరు. మైక్రో, ఓకే. దట్ ఈస్ దిస్. సో డ్యూరేషన్ గురించి ఆలోచించదు, సబ్జెక్ట్ ఎంతవరకు వస్తుందో ఆలోచించండి. డ్యూరేషన్ అనేది 1 year. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, అలాంటి ఎన్ని ఇయర్స్ అవుతాయో అర్థం చేసుకోండి. మీరు డాక్టర్స్గా పిలువబడరు కదా, అందుకని డ్యూరేషన్ గురించి చూసుకోవద్దు. సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కడ దొరుకుతుందో ఆలోచించండి. సో నా విషయాలు అయితే ఫిలిపీన్స్ అయితే అసలు నాట్ సూటబుల్ ఫర్ ఎనీ కార్నర్ ఫర్ క్రాకింగ్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఇంత ముందు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఆప్షన్. మేబీ 99% వచ్చరికి అన్ని ఫేక్ ప్రమోషన్స్, ఓన్లీ ప్రమోషన్ బేస్డ్ అంతే, దట్స్ ఇట్. అది నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా మీరు ఇండియన్ ఎంబసీ వాళ్ళే చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాదు, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అన్ని డీమ్డ్ మెడికల్ కాలేజ్ కానీ ఎలక్ట్రానిమస్ కాలేజ్ అంటే పవర్స్ అనేది వీళ్ళ దగ్గరే ఉంటాయి. గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉండదు పవర్స్ అనేది. సో అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే మీకు మంచి రూల్స్ రెగ్యులేషన్స్, పక్కా గైడ్లైన్స్ ఉంటాయి. అండర్ గవర్నమెంట్లో లేనప్పుడు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తారుమారు అయిపోతాయి, ఓకే. సో జస్ట్ అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి సో ఒక చిన్నప్పుడు చెప్పాను కదా, బిఎస్ కోర్స్ ఆర్ ఏబీ కోర్స్ అన్నారు కదా, ఎంబీబీఎస్. అసలు ఎంబీబీఎస్ అనేది ప్రీ మెడిసిన్ ప్రోగ్రామ్. బిఎస్ ఆర్ ఏబీ కోర్స్ అనేది ఎంబీబీఎస్ కాదు, ఇది ఓన్లీ ఇంటర్మీడియట్. ఓన్లీ ఎన్మెట్ రాసిన తర్వాత మాత్రమే, ఎన్మెట్ రాసి పాస్ అయిన తర్వాత మాత్రమే అప్పుడే ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది. 3 years 2 years 4 years అనేది, ఓకే. ఇది బిఎస్ కోర్స్ ఆర్ ఏబీ కోర్స్ 1 year కానీ 1.3 years కానీ 1.5 years కానీ ఇదంతా ఎంబీబీఎస్ పార్ట్ కాదు, ఓకే. ఓన్లీ ఎంబీబీఎస్ వచ్చేసరికి 3 to 4 years మాత్రమే, ఓన్లీ 3 years మాత్రమే ఎంబీబీఎస్. నెక్స్ట్ కజాకిస్తాన్. ఎంబీబీఎస్ ఇన్ కజకిస్తాన్. ఎంబీబీఎస్ కజకిస్తాన్ వచ్చేసరికి సార్ ఎంబీబీఎస్ కజకిస్తాన్ అనేది వెరీ యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వెరీ యావరేజ్గా ఉంటుంది. లో క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్, లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మోస్ట్ ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీస్. Is not a developed country, it's a very average country. So average system of education, average system of everything is very average. Same budget, సేమ్ రష్యాతో పోల్చుకుంటే సేమ్ బడ్జెట్ అనమాట. సో వెరీ యావరేజ్ కంట్రీ. సో డ్యూరేషన్ గురించి 5 years ఎంబీబీఎస్ అయిపోతుందంటే 1 year రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే అలాంటి 1 years ఎన్ని చదవాలి. కొన్నిసార్లు అసలు ఎంసెట్ చాలా వరకు ఇంకో పాయింట్ చెప్తున్నాను అండి. లాస్ట్ ఇయర్ 20,000 members రాస్తే ఓన్లీ 1150 members పాస్ అయ్యారు. అంటే ఓన్లీ 10% కూడా లేదు, 9% మాత్రమే ఉంది.
9% to 10% బిలో ఎంసీఏ థియరిటికల్ బేస్ ఎగ్జామ్ అనుకుంటే ఇంకా నెక్స్ట్ అనేది ప్రాక్టికల్ బేస్ ఎగ్జామ్ ఇంకే రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. సో అందుకని సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు డ్యూరేషన్ అనేది కస్టమైజ్డ్ డ్యూరేషన్, వాళ్ళు కావాలని తయారు చేసుకునే డ్యూరేషన్ అది. 6 years ఉంటే 5 years, 5 years ఉంటే 4 years, 4 years ఉంటే 3 years. సో మనం ఏమనుకుంటాం, తక్కువ డ్యూరేషన్ ఉంటే త్వరగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి త్వరగా డాక్టర్స్ త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా సెటిల్ అవ్వదు. త్వరగా అసలు ఎంబీబీఎస్ అవ్వదు. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రొసీజర్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ మన సబ్జెక్ట్ క్రాక్ చేయడం, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. క్రాక్ చేయకపోతే యు ఆర్ నాట్ కాల్డ్ ఎస్ అ డాక్టర్, యు ఆర్ నాట్ బికమింగ్ ఏ డాక్టర్. సో కాబట్టి దానికి టైం తీసుకోవాలి. మంచి సబ్జెక్ట్ తీసుకుంటే 100% 1 year అనేది ఎక్కడ ఏమీ అవ్వదు. మంచి సబ్జెక్ట్ ఉంటే అలాంటి 1 yearలో లైఫ్లో ఎన్నో సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి సబ్జెక్ట్ లేకుండా వస్తే మీకు లైఫ్ అంతా లైఫ్ లాంగ్ సబ్జెక్ట్ లేకపోతే మీరు చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. వితౌట్ సబ్జెక్ట్ కష్టం, చాలా చాలా కష్టం. అందుకనే నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టి, ఇంతకుముందు ఇండియాలో చదివే వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఎందుకు పెట్టారంటే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ బయటికి రావట్లేదు. దట్ ఈస్ ద రూల్ మెయిన్. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ పెడితే క్వాలిటీ మాత్రం బయటకు వస్తుంది, మిగతా వాళ్ళు తగ్గిపోతారు. ఓకే, నెక్స్ట్ ఎంబీబీఎస్ రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా సార్, రష్యన్ లాంగ్వేజ్ అనేది ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ దే, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ దే. ఓకే, దాంతోపాటు వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మెడికల్ కాలేజ్ వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి కదా. ఇప్పుడు రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ. సో కాబట్టి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో చదవాలని లేదు. వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది కాబట్టి వాళ్ళ లోకల్ పీపుల్ సర్వ్ చేసుకోవడానికి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటాయి. మనకు అవసరం లేదు అది. మన ఈ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ దే. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్లో మనకి ఫుల్ ప్లెజ్డ్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ కూడా చెప్తారు. రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చాలా రష్యన్ లాంగ్వేజ్లో చెప్తారు, బైలింగ్వల్ అంటారు. అది 100% రాంగ్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు. దాంతోపాటు వచ్చేసరికి ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది, లేదా బెంగళూరులో మెడికల్ సీట్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ సీట్, లేకపోతే ప్రైవేట్ మెడికల్ సీట్, లేదా చెన్నైలో వచ్చింది మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో. మీరు అక్కడికి వెళ్తారు, అక్కడ అందరు పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారా? చెన్నై వెళ్ళారు లేదా ఢిల్లీ వెళ్ళారు, అక్కడ అంతా తెలుగులోనే మాట్లాడతారా? అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారా? సో మాట్లాడలేరు కదా. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అంటే అందరూ ఇప్పుడు మన సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సార్. వరల్డ్లోనే ఎక్కువ మంది మాట్లాడితే మనమే ఎక్కువ మాట్లాడేది ఇంగ్లీష్. అంత మాత్రం మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడామా? మన సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అలానే ఏ కంట్రీ కూడా ఎక్సెప్ట్ 5 countries తప్పితే USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్పితే ఏ కంట్రీ కూడా ఫుల్ ప్లెజ్డ్ మదర్ టంగ్ ఇంగ్లీష్ లేదు. అది ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కాబట్టి బేసిక్ నెసెసరీస్ అనేది నువ్వు ఢిల్లీ వెళ్ళిన అంతే చేయాలి, చెన్నై వెళ్ళిన అంతే చేయాలి. మన 2 స్టేట్లు దాటి ఏది చేసినా సరే మినిమం ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ఇక్కడ కూడా మన తెలుగు స్టేట్స్లో కూడా ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్లోనే చెప్తారు. మన తెలుగు కాబట్టి బయట వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ బ్యారియర్ ఉండదు. అదే మీరు చెన్నై వెళ్తే కమ్యూనికేషన్ బ్యారియర్ ఉండదా? ఏదన్నా కిరాణా షాప్కి వెళ్ళారు, సూపర్ మార్కెట్కి వెళ్ళారు, లేదా ఇంకో దానికి వెళ్ళారు, వాళ్ళకి లోకల్ వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడలేరు కదా. బేసిక్ కొంత వచ్చి ఉంటుంది, ప్రతి కంట్రీలో కూడా అంతే. సో బేసిక్ మనకి ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఆ లోకల్ కంట్రీస్లో డీల్ చేయడానికి మినిమం కొంత నాలెడ్జ్ అనేది కొంత పూర్తిగా అవసరం. మీరు రాసి చదివేసి థీరీస్ పోయిట్స్ రాయాల్సిన అవసరం లేదు. బేసిక్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు మనకి USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చదవాలంటే ₹1,00,00,000 నుంచి 5 కోట్లు అవుతుంది. మనకి 25 లక్షలు అంటే ఇంక తప్పదు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వాటిలో USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే మీకు చాలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వాటిలో మనకి సీట్స్ అనేవి 100% దొరకవు. దాని ఎలిజిబిలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది, దానికి చాలా ప్రొసెసర్ ఉంటుంది. బడ్జెట్ కూడా 2 to 3 crores, 5 crores మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఎంబీబీఎస్ అండ్ రష్యా బెస్ట్ మెడికల్ కాలేజ్. సో క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ మెడికల్, దర్ ఇస్ నో డౌట్ అన్ ఇట్. నోబెల్ ప్రైజ్ మెడికల్ యూనివర్సిటీ, స్పుత్నిక్ వ్యాక్సినేషన్ పార్టిసిపేట్ వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా వచ్చేసరికి ఒక వ్యాక్సిన్ అయితే క్రియేట్ చేశారనమాట. దట్ ఈస్ అ రీసెర్చ్ మెడికల్. అండ్ ఉలియానోస్కోప్ ఇస్ దేర్, నార్త్ స్టేట్ ఇస్ దేర్, రష్యన్ నేషనల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ దేర్, పీపుల్ ఫ్రెండ్షిప్ ఇస్ దేర్, పీపుల్ ఫ్రెండ్షిప్ మెడికల్ యూనివర్సిటీ, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. దట్ ఆర్ ద బెస్ట్ రీసెర్చ్ అండ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం బడ్జెట్ ఆఫ్ 25 lakhs to 40 lakhs. Okay. And you have a list of the full English medium medical colleges, just contact below, so members I will send you. Okay. And so how to select the best country, how to select the best university.
సో హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ అనేది నేను ఒకసారి పారామీటర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పారామీటర్స్ మన డాక్టర్ జాబ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ చెప్పి ఒకసారి వెళ్ళి చూడండి. సేమ్ లేదు, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీ కొన్ని పారామీటర్స్ చేశాను. సో ఇది చెప్పానంటే ఇప్పుడు కనీసం ఒక 1/2 అవర్ టు 1 అవర్ పడుతుంది. నేను ఫర్దర్గా చూసి రేపు మార్నింగ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా 2 వీడియోస్ మాత్రం చేస్తాను టుమారో. జస్ట్ బిఫోర్ గోయింగ్ దట్ జస్ట్ గో టు ద డాక్టర్ జాబ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. యూ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీ. కొన్ని పారామీటర్స్ ఆర్ కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్పారు, ఏ విధంగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్? సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ వస్తే సార్, నెక్స్ట్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ అనేది వచ్చేసరికి కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏది ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివినా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు పీజీ మెడికల్ ఎంటర్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి, 100% రాసి వెళ్ళాలి. దాంట్లో మాత్రం బయటకు వెళ్తారు. 100% వెళ్తారని 100% లేదు. 100% వెళ్ళే వాళ్ళు అయితే అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు, ఓన్లీ 50% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మెడికల్ సీట్స్ వచ్చేసరికి 1:2 అంటే 2 డాక్టర్స్ బయటకు వస్తే ఒక మెడికల్ సీట్ ఉంది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఎగ్జామ్ మధ్యలో పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఒక డాక్టర్ మాత్రం బయటకు వస్తారు, వాళ్ళకి 100% మెడికల్ సీట్ ఇస్ అవైలబుల్. నేను ఇంకా 50% చెప్తాను నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ పర్సెంటేజ్, అంటే అంత ఉండదు, 100% ఉండదు, అంత ఉండదు. 30 లేదా 20 25 మ్యాక్సిమం 50 అనుకుంటున్నా. 50 ఉన్నా సరే అందరికి మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట, చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. విడివిడిగా చెప్తా. ఆల్రెడీ మన డాక్టర్ జాబ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో వాట్ ఇస్ ద నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్, వాట్ ఇస్ ద మేజర్ అప్డేట్స్ ఆర్ అమెండ్మెంట్స్ అని క్లియర్ కట్గా చెప్పుకున్నా. నేను ఫర్దర్గా ఒక సపరేట్గా 3 పాయింట్స్కి 3 వీడియోస్ సపరేట్గా చేస్తాను, లేదా ఈ 3 కలిపి ఒకసారి రేపు టుమారో చెప్తాను. ఈ 3 కలిపి ఒకసారి అంతలోకి మీరు వచ్చరికి మన డాక్టర్ జాబ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకునే స్టాండర్డ్స్ ఉంటాయి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే స్టాండర్డ్స్ ఉంటాయి, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ అంటే ఏంటి, వాజ్ నెక్స్ట్ ఏంటి, ఈ 3 వీడియోస్ నేను సపరేట్గా వీడియోస్ ఓన్లీ వీడియోస్ చేస్తాను ఫర్దర్గా. ఓకే, మీరు అప్పట్లోపు వచ్చరికి మీరు ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఫర్దర్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యూ హ్యావ్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్, జస్ట్ కాంటాక్ట్ బిలో us numbers. Already 2 universities are closed, Kazan Federal and Forest, both are closed. And right now we are in Crimea, Ulyanovsk, Northern State, Russian National Research Medical University, People Friendship, IIM Sichuan is there right now. Okay, thank you very much. You have any admission requirements, or any questions, just contact below. Okay, thank you very much.